బాధపడకండి. ఈ సమయంలో కావాల్సింది గుండె ధైర్యం. విద్యాసాగర్ గారు ఎన్నో ఆశలు పెట్టుకున్న నా బిడ్డను కాలేజీకి పంపారు. దాని బ్రతుకు చివరకు ఇలా అవుతుంది అనుకోలేదు. చూడాలి 30% ఓకే. హలో డార్లింగ్, ఐ లవ్ యూ. హలో, ఎవరా కొత్త పిట్ట? పాత పెట్టే గురు, ఈక మార్చింది. మోనిక? అవును గురు. మోనిక, మోనిక ఆగు. మోనిక ఆగు. పిలిస్తే వినిపించలేదా? ఇక ముందు వినిపించదు. ఎందుకనో? ప్లీజ్ లివ్ మీ. కమ్ ఆన్. విద్యాసాగర్ గారి రుచి మరిగి ప్యాంటులోంచి చీరలోకి రాగానే పతివ్రత పోసు కొడతావా? నిన్ను ఇంత పొగరే నీకు? మొన్నటి దాకా మత్తులో ఎవరేం చేసినా తెలియని నువ్వు ఈ రోజు నా దగ్గరే స్టైల్ కొడతావా? గుడ్ మార్నింగ్. వినయ్, వినయ్ వదలు. విద్యార్థులపై దౌర్జన్యం జరిగింది. లెక్చరర్ విద్యాసాగర్ అమానుషంగా అనవసరంగా నా మీద చేయి చేసుకున్నాడు. లెక్చరర్లే గూండాలైతే విద్యకు విలువెక్కడా? విద్యాలయానికి గౌరవం ఎక్కడా? విద్యాసాగర్ గుండాయిజాన్ని అరికట్టి ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయకపోతే మేమంతా సమ్మె చేస్తాం. విద్యాసాగర్, వాళ్ళు చెప్పే మాటలకు ఏమిటి మీ సమాధానం? నేను నిజం చెప్తే దోషులను శిక్షిస్తారా? డెఫినెట్లీ. వినయ్ గ్రూప్ ఈ మోనికాను మొత్తం మందులకు బానిసం చేసి ఆడించారు. సమయానికి నేను కలుగు చేసుకోకపోతే ఆ అమ్మాయి జీవితం ఏడుకొండల జీవితంలా ముగిసిపోయేది. మనిషిగా మారిన మోనికా ఈ రోజు కాలేజీకి వస్తుంటే ఈ వినయ్ ఆమె మీద దౌర్జన్యం చేశాడు. ఆమెను మళ్లీ పాత జీవితంలోకి లాగాలని పశువులా ప్రవర్తించాడు. ఈ విద్యాసాగర్ కట్టుక తల్లుతున్నాడు. విద్యాసాగర్, విద్యాసాగర్, విద్యాసాగర్. మిస్టర్ విద్యాసాగర్, నువ్వు ఆరోపించిన నేరానికి వినయ్యే బాధ్యులని చెప్పడానికి సాక్ష్యం ఎవరు? ఆ సమయంలో నా వెంట ఉన్న బ్రహ్మచారి గారు రాంబాబు. అవును ప్రిన్సిపాల్ గారు, మీరు న్యాయమే చేస్తారో అన్యాయమే చేస్తారో మీ ఇష్టం. ఇన్నేళ్లకి ఈ కాలేజీలో తప్పుని తప్పే అని ఎదిరించి ప్రశ్నించే ఓ వేడి రక్తం పుట్టింది. నేను చదివిన డిగ్రీ మీద, నేను సంపాదించిన PhD మీద, ఈ కాలేజీలో నాకు ఉన్న బాధ్యత మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. విద్యాసాగర్ చెప్పింది నిజం. ఇప్పుడు చెప్పండి, మీ బాధ్యత భయపడి పారిపోమంటోందా, లేక మీ అసమర్థత మరో అన్యాయానికి అవకాశం ఇవ్వాలని చూస్తోందా? చెప్పండి. లేదు మిస్టర్ విద్యాసాగర్, లేదు. ఎవరో 10 మందికి తల వంచి మిగిలిన 1000 మందికి అన్యాయం చేయలేను. వినయ్ గ్రూప్ చేసిన దౌర్జన్యానికి వీళ్ళను కాలేజీ నుంచి వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నాను. విద్యాసాగర్, ఇది నువ్వు కాలేజీలో సాధించిన తొలి విజయం కాదు సార్. కాలేజ్ నాశనం కాకుండా మనందరం చేసిన తొలి ప్రయత్నం.